నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రేపటి నుంచి 3 రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 23న మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ సాయంత్రం వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 24న ఉదయం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం పులివెందులకు చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు వైఎస్ జగన్. 25న క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కనగానపల్లి మండలం బానుకోట గ్రామంలో సంబరాలు చేసుకున్న 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో 8 మంది వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య ధర్మవరం అడిషనల్ డివిజన్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం వీరందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు టార్గెట్ చేశారు. బొమ్మగానిపల్లె సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి సహా 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టు వివరాలు అడిగిన జర్నలిస్టును దుర్భాషలాడారు ఎస్ఐ నరేంద్ర. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రతి వర్గాన్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు అపరిచితుడు మాదిరి వ్యవహరిస్తున్నాడని విమర్శించారు పెద్దిరెడ్డి. ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం ఎంత కష్టమైనా కూడా తూచా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని నెరవేర్చాలనే ఆలోచనతో వారు 5 సంవత్సరాలు కూడా పనిచేశారు. మరి ఈరోజు తేడా గమనించాలి. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు, ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా పేదలకు ఉపయోగపడే ఒక చిన్న కార్యక్రమం చేశారా? ఏది దొరికితే దాన్ని దోచుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్నారు ఎంపీ గురుమూర్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దళితుల భూములు బలవంతంగా లాక్కుంటున్నారని, పాశవికంగా దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు గురుమూర్తి. అయితే గొంతు విప్పి మాట్లాడుతున్నారో, అన్యాయాలను ఎదిరిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేయడం, అణచివేయడం, జైల్లో వేసేయడం. చుండూరు దగ్గర నుంచి, కారంచేడు దగ్గర నుంచి, అలాగే ఈరోజు తెనాలి సంఘటన దగ్గర నుంచి, చీరాల సంఘటన దగ్గర నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరికీ తోడుగా ఉండి పోరాటం జరుగుతుంది. దళితుల పట్ల దాడులపై స్పందించారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్. ఏపీ, తెలంగాణలో ఎస్సీలపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. దళితులపై పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో దళితుడిని పోలీసులు రౌడీల్లాగా కొట్టారన్న ఆయన డీజీపీ విచారణ జరిపి పూర్తి నివేదిక పంపాలని సూచించారు. అమరావతిలో దళితుల పట్టాభూములు లాక్కుంటున్నారని అన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్. ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలు ఆ జిల్లాల్లో ఎక్కువ పిటిషన్స్ నాకు వస్తున్నాయి. అట్లే మన అమరావతి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమరావతి కూడా డెవలప్ అయింది కదా, వాళ్ళ భూములు ఏదైతే డీకే పట్టాలంటారు, దరఖాస్తు పట్టాలంటారు, ఆ పట్టాలను కూడా వాళ్ళకు లాభం చేయకుండా, వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వకుండా అక్కడ కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు. దళితులు వాళ్ళ భూములను తీసేసుకుంటున్నారు. అట్లా మా దగ్గర నేను వచ్చిన కాలంలో ఒక 85 కేసులు నేను విచారణలో ఉన్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. అమరావతి మండలం నరుకుళ్లపాడులో తెలుగుదేశం నాయకుల వేధింపులు భరించలేక మేకల చినగోపి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామం వదిలి వెళ్లిపోవాలని మేకల చినగోపిని టీడీపీ నేతలు హెచ్చరించారు. అప్పటి నుంచి గ్రామం నుంచి వెళ్లిపోయాడు మేకల చినగోపి. 2 రోజుల క్రితం చర్చ్ ఓపెనింగ్ సందర్భంగా గ్రామంలోకి వచ్చాడు.
గ్రామంలోకి ఎందుకు వచ్చావంటూ గోపిని టీడీపీ నేతలు బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన గోపి ఆత్మహత్య చేసుకున్నాడు. కూటమి ప్రభుత్వ పాలనలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. చిత్తూరు జిల్లా నగిరి మండలం ముడిపల్లి గ్రామంలో గ్రావెల్ మాఫియా అక్రమాలు అరికట్టాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. గ్రామంలో మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. 5 సార్లు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బరితెగించారు. కారంపూడిలో ఓ జర్నలిస్టుకు చెందిన షాపులను ధ్వంసం చేశారు. టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే కక్షతో దుర్మార్గంగా వ్యవహరించారు. ప్రభుత్వ స్థలంలో షాపు ఉందంటూ ధ్వంసం చేశారని జర్నలిస్ట్ జానీ భాష ఆవేదన వ్యక్తం చేశారు. స్థలానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయంటున్నారు జానీ భాష. టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆయన అనుచరులు దగ్గరుండి షాపును తొలగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. కూటమి నాయకులు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపినా అవేమీ పట్టించుకోని ప్రజలు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమం కోసం VMRDA చిల్డ్రన్ ఎరీనా థియేటర్ను వైఎస్ఆర్సీపీ నాయకులు బుక్ చేసుకున్నా ఓర్వలేకపోయారు. అనుమతులు లేవంటూ కూటమి నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని డ్రామా చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గేట్ బయటే కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 100% కరెక్ట్ అన్నారు వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్. కేసీఆర్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలి కానీ కొడుకు కుటుంబం కోసం రాజకీయాలు చేయకూడదన్నారు గుడివాడ అమర్నాథ్. కేసీఆర్ గారు చెప్పారంటే ఓ రకంగా అది అందులోని వాస్తవం లేకుండా ఏం మాట్లాడరు, వాస్తవాలే మాట్లాడినట్టుగా కనబడింది. రెండోది ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేటువంటిది ప్రజల పేదవాడి తాలూకా ఎదుగుదల, పేదవాడి తాలూకా భవిష్యత్తు గురించి ఆలోచించాలి తప్ప నా కొడుకు నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్నటువంటి వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఏదేమైనప్పటికీ ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఈరోజు ఆ అవకాశాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవడం మానేసి లేదా ప్రతిపక్షాల మీద అన్యాయంగా కేసులు పెట్టడం, దీని మీద వారి శ్రద్ధ ఎక్కువ కనబడతా ఉంది తప్ప. తెలంగాణలో పెట్టుబడులు రావద్దని, పరిశ్రమలు పెట్టొద్దని కేసీఆర్ చెప్పకనే చెప్పారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గ్లోబల్ సమ్మిట్లో 5 లక్షల కోట్లకు పైగా MOUలు జరిగితే పెట్టుబడిదారులను నిరుత్సాహపరిచే విధంగా కేసీఆర్ మాట్లాడారని తెలిపారు. MOUలపై కేసీఆర్ చేసిన కామెంట్స్ను ఖండిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు, పరిశ్రమలు అసలే వద్దు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావద్దని పూర్తి స్థాయిలో నిన్ననే మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన విధానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు కట్టి పెట్టాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ స్టేట్మెంట్గా మాట్లాడితే రేవంత్ రెడ్డి స్ట్రీట్ రౌడీలాగా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ఊరికే వదిలిపెట్టరు, ప్రజల కోసం పోరాడతామన్నారు. కాంగ్రెస్ ద్రోహాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వివరిస్తుందన్నారు. 45 TMCలు చాలని ఢిల్లీకి రాసిన ఉత్తరాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేము ఫైనల్గా చెప్పేది ఒకటే, ఈ చిల్లర మాటలు కట్టిపెట్టు. కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన మాట్లాడినాడు, నువ్వేమో స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడుతున్నావు. ఇష్యూ బేస్డ్ మాట్లాడు, దాన్ని ఒక ముఖ్యమంత్రిగా నిజాయితీగా స్వీకరించు, తప్పులను సరిదిద్దుకో. ఆనాడు ప్రాజెక్టులు అప్పజెప్పితే కేసీఆర్ గర్జిస్తే నువ్వు ఇచ్చిన ప్రాజెక్టులు వెనక్కి తెచ్చుకున్నావు. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. కేసీఆర్ వదిలిపెట్టాడు. ఇదేం చిల్లర పంచాయతీ కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు, ఇది కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు. GHMC వార్డుల విభజన నివేదికను ప్రభుత్వానికి పంపారు కమిషనర్. వార్డుల విభజనపై 6,000కు పైగా అభ్యంతరాలు రాగా సహేతుకమైనవని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు అధికారులు. ప్రిలిమినరీ నోటిఫికేషన్కి మార్పులు చేసి ఫైనల్ నోటిఫికేషన్ను ప్రభుత్వానికి పంపారు. వార్డుల విభజనపై జోక్యం చేసుకోలేమని ఇప్పటికే హైకోర్టు తేల్చేసింది. ప్రభుత్వ పరిశీలన అనంతరం 2 రోజుల్లో ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కూటమి పాలనలో అడ్డు అదుపు లేకుండా పేకాట డెన్లు నడుస్తున్నాయి.
ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేట మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు చేశారు. రిక్రియేషన్ క్లబ్ లో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు సోదాలు చేశారు. దాదాపు 200 మంది పేకాట రాయుళ్లను గుర్తించారు. 34 లక్షల నగదు, 120 కార్లు, 50 బైకులను గుర్తించారు. ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే కావడంతో వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. నూజివీడు కేంద్రం పేకాట క్లబ్ పెడితే మంత్రి ఏం చేస్తున్నారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జూదం, మట్టి, ఇసుక దోపిడీ, ఫేక్ లిక్కర్లు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో కమిషన్ల కోసం దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీని డ్రగ్ డెన్ గా కూటమి ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. వెచ్చలవిడిగా పేకాట క్లబ్బులను కూడా నిర్వహిస్తున్నారన్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు వంగవీటి నరేంద్ర. కూటమి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పాలన విషయంలో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ అనేది యథేచ్ఛగా నడుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేకాట్లకి సౌత్ ఇండియాలోనే కాదు ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి పేకాట యథేచ్ఛగా ఆడుకోవచ్చు. లైసెన్స్ పర్మిషన్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పని చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి నిన్న ఒక రైడ్లో కూడా బయటపడింది. అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు జరిగాయి. నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై అజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో అజయ్ను పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులపై కూడా నిందితుడు అజయ్ అటాక్ చేశాడు. 2 టౌన్ సిఐ శ్రీకాంత్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రాణ రక్షణ కోసం వెంటనే నిందితుడు అజయ్ పై కాల్పులు జరిపారు సిఐ శ్రీకాంత్. నిందితుడు అజయ్ కాల్లోకి బుల్లెట్ దూసుకు వెళ్లింది. గాయపడ్డ సిఐ శ్రీకాంత్ దుండగుడు అజయ్ని హాస్పిటల్కు తరలించారు. మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లుగా అనంతపురం 2 టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ స్పష్టం చేశారు. కాల్పున ఘటనపై జిల్లా ఎస్పీ జగదీష్ స్పందించారు. ఇద్దరు వ్యక్తులపై నిందితుడు అజయ్ కత్తితో దాడి చేశాడని, పట్టుకునేందుకు వెళ్లిన సిఐ శ్రీకాంత్ పై దాడి చేశాడన్నారు. అందుకే నిందితుడిపై సిఐ కాల్పులు జరిపారన్నారు ఎస్పీ. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను మళ్ళీ 2 టౌన్ సీఏ గారి మీదనే అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇనిషియల్గా అతను గాల్లో కూడా ఓపెన్ ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు. బట్ స్టిల్ హీ వాజ్ ట్రయింగ్ టు అటాక్ హిమ్. సో సబ్సిక్వెంట్గా అతనికి 2 టౌన్ సీఏ గారికి కూడా లెఫ్ట్ దీంట్లో ఇంజురీ కూడా కట్ కూడా అయ్యి ఉంది. అండ్ ఇమీడియట్గా 2 టౌన్ సీఏ గారు అతనికి కాల్ మీద కూడా ఫైర్ చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కలెక్టరేట్ను ముట్టడించారు. 7 నెలలుగా మామిడి రైతులకు అందాల్సిన డబ్బులు ఇప్పటి వరకు వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన దిగారు. కిలో 8 రూపాయలకు మామిడి కొనుగోలు చేస్తామంటూ జ్యూస్ ఫ్యాక్టరీలు అంగీకరించినప్పటికీ రైతులకు చెల్లించే విషయంలో కిలో 4 రూపాయలకు మించి ఇవ్వలేం లేదంటూ మొండికేశారు. దీంతో న్యాయం చేయాలంటూ మామిడి రైతులు ఆందోళన దిగారు. జిల్లా వ్యాప్తంగా 40,000 మంది మామిడి రైతులకు సుమారు 400 కోట్ల రూపాయలకు పైబడి జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి డబ్బులు రావాల్సి ఉందని, వాటిని వెంటనే రైతులకు ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో రైతులు కంటతడి పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ నేత బూడి ముత్యాల నాయుడు. అనకాపల్లి జిల్లా బోయలకింతాడలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసి రైతుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బూడి ముత్యాల నాయుడు ధర్నా నిర్వహించారు. రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. చెరకు రైతులు, కార్మికులు ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయలు వెచ్చించి ఆదుకున్నారని గుర్తు చేశారు బూడి ముత్యాల నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు 90 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఇచ్చారు కాబట్టి చెరుకు పండించినటువంటి రైతులకి పేమెంట్ కానీ, కార్మికుల జీతాలు కానీ సక్రమైనటువంటి పద్ధతిలో సక్రమైనటువంటి సమయంలో చెల్లింపులు 5 సంవత్సరాలు కూడా జరిగినాయి. గడిచినటువంటి ఎన్నికల్లో కూటమి పాలకులు ఎన్నికల ప్రచారాల్లో కానీ, గ్రామాల్లో వెళ్ళేటప్పుడు కానీ, పత్రికా సమావేశాల్లో కానీ, మీడియా సమావేశాల్లో కానీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మరింత అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి కూటమి పాలకులు ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లేదు.
విశాఖ గోమాంసం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గుప్తాను పోలీసులు కాపాడుతున్నట్టు తెలుస్తోంది. గోడౌన్ యజమాని గుప్తా టీడీపీ నేత కావడంతో పోలీసులు కేసు పెట్టలేదు. నిందితుల జాబితాలో సుబ్రహ్మణ్యం గుప్తా పేరు చేర్చలేదు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో దొరికిన మా గోమాంసాన్ని ఖననం చేశారు అధికారులు. కర్నూలు జిల్లాలో ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు అభివృద్ధికి నోచుకోలేదని, అందుకే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దేశంలోని పేద గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదని ఏలూరులో వామపక్షాలు ధర్నాకు దిగాయి. కూటమి ప్రభుత్వం జాతిపిత గాంధీని అవమానించే విధంగా ప్రవర్తించడం దారుణమన్నారు వామపక్షాల నాయకులు. ఎన్నో ఏళ్లుగా పేదలకు రైతులకు అన్నం పెడుతున్న ఉపాధి హామీ పథకం నీరుగార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూటకో వైపు అప్పుల కోసం తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎలా సమకూరుస్తుందని నిలదీశారు వామపక్ష నేతలు. అనంతపురం ఎస్కే యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎత్త విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ఆసుపత్రి డాక్టర్ అలసత్వం వల్లే విద్యార్థిని మాధుర్య గుండెపోటుతో చనిపోయిందని ధర్నా చేపట్టారు. విశ్వవిద్యాలయంలో అత్యవసర వైద్యం అందుబాటులో లేదని, అంబులెన్స్లో కాలం చెల్లిన మందులున్నాయని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు వైద్యుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందని మండిపడ్డారు. వెంటనే వైద్యులపై చర్యలు తీసుకొని చనిపోయిన మాధుర్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినదించారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయింది. ఈ నెల 24న LVM-3 రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. LVM-3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపనుంది. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో చైర్మన్ నారాయణ్. ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో వేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై విచారణ జరిగింది. జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ జరిపింది. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వీడియోలు వాడుకోవడంపై పవన్ జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఎక్స్, గూగుల్ను ప్రతివాదులుగా చేర్చారు. కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని కోర్టుకు ప్రతివాదులు తెలపగా, లింకులు తొలగించే ముందు వినియోగదారుడి వాదనలు వినాలని న్యాయస్థానం తెలిపింది. గూగుల్ ఖాతాదారుల ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు సూచించింది. BSI, IP లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలంది. తదుపరి విచారణ మే 12కి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. శీతాకాల విడిదిలో భాగంగా ఆమె నెల 15న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. 19న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20న గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాగా ఈ సాయంత్రం రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. జాతీయ వార్తలు చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఈడీ పిటిషన్పై స్పందన కోరింది. హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు ఇటీవల ట్రయల్ కోర్టు నిరాకరించింది. టెక్నికల్ కారణాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగ పత్రాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈడీ పిటిషన్ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చింది.
భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఎగుమతిదారులకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం ప్రకటన చేశారు. దీనిపై 3 నెలల్లో సంతకాలు చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రావచ్చని భారత వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు. న్యూజిలాండ్ కంపెనీలు తమ వస్తువులు సేవలను భారత మార్కెట్లో విక్రయించుకోవడానికి ఈ ఎఫ్టీఏ సులభతరం చేయనుంది. ఆ దేశానికి చెందిన 95% ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజిన్లో ప్రెషర్ తగ్గిపోవడంతో ముంబై వెళ్లాల్సిన ఫ్లైట్ను వెనక్కి మళ్లించారు పైలట్లు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సెకండ్ ఇంజిన్లో ఇంధన ప్రెషర్ ఒక్కసారిగా 0కు పడిపోయింది. టేకాఫ్ అయిన కాసేపటికే టెక్నికల్ ఇష్యూను గుర్తించిన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించింది. సేవ్ ఆరావళి ఉద్యమం తీవ్రమవుతున్న వేళ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. గనుల తవ్వకం కోసమే ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని మార్చినట్టు వస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. 90% విస్తీర్ణం ఇప్పటికీ రక్షిత ప్రాంతంగానే ఉందని స్పష్టం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సమగ్ర నిర్వహణ ప్రణాళిక ఖరారయ్యే వరకు ఆ ప్రాంతంలో కొత్తగా గనుల తవ్వకానికి లీజులు ఇవ్వకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీవీకే అధినేత హీరో దళపతి విజయ్ జనంతో మమేకమవుతున్నారు. వరుసగా ప్రచార సభలు నిర్వహిస్తున్న ఆయన తాజాగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. మహాబలిపురంలో ఓ రిసార్ట్లో ఈ క్రిస్మస్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. మత పెద్దలను ఆహ్వానించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీవీకే మద్దతుదారులు దీనికి హాజరయ్యారు. శాంతక్లాజ్ వస్త్రధారణతో పిల్లలు సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా గెస్టులకు QR కోడ్ ఉన్న ఎంట్రీ పాస్లు అందజేశారు ఈవెంట్ నిర్వాహకులు. పొగమంచు వాయు కాలుష్యం ఢిల్లీని వెంటాడుతుంది. దేశ రాజధానిలో గాలి నాణ్యత ఆందోళన కలిగిస్తుంది. ఇవాళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 418గా నమోదైంది. గత కొన్ని రోజులుగా AQI 400 దాటుతుంది. ఢిల్లీలోని మొత్తం 4 ప్రాంతాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ పూర్తిగా పొగమంచులో కూరుకుపోయింది. దట్టమైన పొగమంచుతో విమాన సర్వీసులు అస్తవ్యస్తంగా మారాయి. పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. గత 10 రోజులుగా ఫ్లైట్ సర్వీసులపై పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతుంది. ఓవైపు కాలుష్యం, మరోవైపు పొగమంచు, ఇంకోవైపు చలితో ఢిల్లీ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కశ్మీర్లో మంచు వర్షం భారీగా కురుస్తోంది. గుల్మార్గ్, సోనామా మార్గ్లో ఏకధాటిగా కురుస్తున్న మంచు పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఇళ్లు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నింటిపై మంచు పేరుకుపోయింది. హిమపాత అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మంచులో ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అటు లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లలోనూ మంచు వర్షం భారీగా కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో -డిగ్రీలకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. మరోవైపు రోడ్డుపై పేరుకుపోయిన హిమపాతంతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. బంగ్లాదేశ్లో అల్లర్లు మరింతగా పెచ్చిమిరుతున్నాయి. ఇన్ఫిలాబ్ మంచు నేత ఉస్మాన్ హదీ హత్యతో పొరుగుదేశం భగ్గుమంటున్న వేళ మరో విద్యార్థి నేతపై హత్యాయత్నం జరిగింది. నేషనల్ సిటిజన్ పార్టీ లేబర్ వింగ్ నాయకుడు మహమ్మద్ షిక్దార్పై కాల్పులు కలకలరేపాయి. కుల్నా జిల్లాలోని షిక్దార్ నివాసం వద్దే గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. ఘటనలో షిక్దార్ తలకు తీవ్ర గాయమైనట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థి నేతలు లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉస్మాన్ హదీ మద్దతుదారులు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఫిబ్రవరి జరగనున్న సార్వత్రిక ఎన్నికలను బాయ్కాట్ చేస్తామని, ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించేది లేదని హెచ్చరించారు. ట్రంప్ పాలనలో వలసదారుల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ కోసం భారత్కు తిరిగొచ్చిన H-1B వీసాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అమెరికా కౌన్సిలర్ కార్యాలయాల్లో వారి అపాయింట్మెంట్లు హఠాత్తుగా రీషెడ్యూల్ చేయడంతో వందలాది మంది ఇక్కడే చిక్కుకుపోయారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. డిసెంబర్ 15-26 మధ్య వీసా ఇంటర్వ్యూలు ఉన్న పలువురు భారతీయుల అపాయింట్మెంట్లు రద్దయ్యాయి. ఈ సమయంలో అమెరికాలో హాలిడే సీజన్ కావటం వల్లే రద్దు చేసినట్లుగా చెప్పింది. అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ట్రంప్ కార్యవర్గం మొదలుపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్లే జాప్యం జరుగుతోందని అభ్యర్థులకు ఈమెయిల్స్ పంపినట్లుగా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడటం, వచ్చే ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు దీనికి తోడయ్యాయి. భారత్ న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరటం కూడా పాజిటివ్ సెంటిమెంట్ కు కారణమైంది. సెన్సెక్స్ 638 పాయింట్ల లాభంతో 85,567 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 26,172 వద్ద ముగిసింది. బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకువెళ్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1970 రూపాయలు పెరిగి 136,150కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1800 రూపాయలు ఎగబాకి 124,800 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర 5,000 పెరిగి 2,31,000కు చేరింది. వెండి ధర 3 రోజుల్లోనే 10,000 పెరిగింది. ఎల్లుండి నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలు కానుంది. ఈ టోర్నీ కోసం పంజాబ్ 18 మందితో జట్టును ప్రకటించింది. టీమిండియా ఆటగాళ్లు శుభ్మన్ గిల్, హర్షదీప్ సింగ్, అభిషేక్ శర్మలకు ఇందులో అవకాశం కల్పించారు. వికెట్ కీపర్, బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్తో పాటు ఆల్రౌండర్లు సమన్ధీర్, అన్మోల్ ప్రీత్ సింగ్, రమన్దీప్ సింగ్, సమీర్ సింగ్ను ఎంపిక చేశారు. అయితే కెప్టెన్ ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్. ఇప్పుడు మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టేట్